నువ్వు కష్టపడతాక దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నీకు అనారోగ్యం పెట్టి మూలన కూర్చోబెడితే ఎలా తెచ్చుకొని సంపాదిస్తావు డబ్బులు? నీకు ఆరోగ్యం లేకుండా చేసి దేవుడు మూలలో కూర్చోబెడతాం దేవుడికి పెద్ద కష్టమైన పనా చెప్పండి? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు శక్తినిచ్చి, నీకు బలాన్ని ఇచ్చి, నువ్వు పనికి వెళ్తుంటే నీకు తోడుగా ఉండి, రాకపోకల విషయంలో ఆయన కృప నిన్ను ఆవరించి, ఎంతోమంది ప్రయాణంలో చనిపోతున్నారు, క్షతగాతులు అయిపోతున్నారు, యాక్సిడెంట్లు, అయినా నేను కాపాడుతున్నాడంటే నిన్ను దేవుడు పోషించి, నిన్ను దేవుడు సంరక్షించి, నిన్ను దేవుడు కాపాడుతుంటే మరి దేవునికి లోబడి జీవించాలా? ఒక ఎద్దు తన యజమాని మాటకు లోబడి జీవిస్తుంటే మనిషి దేవునికి లోబడి జీవించట్లేదంటే మనిషికి ఉందా జ్ఞానం, ఎద్దుకుందా జ్ఞానం అని దేవుడు అడుగుతున్నాడు. ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిద సొంత వాళ్ళని దొడ్డు ఎరుగును. నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు.